కొంచెం సమయం ఎక్కువైతుంది. వాక్యంలో ఒక పాట పాడు శక్తి చేత కాదని పాట పాడుకొని శక్తి చేత కాదనేను బలముతో ఇది కాదనేను శక్తి చేత కాదనేను దేవుడు కేవలం తన ఆత్మ ద్వారానే మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇంతకుముందు తమ్ముడు సాక్ష్యం చెప్పినాడు. సో మీ అందరికీ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరికైనా మీకు డబ్బులు ఇవ్వాలంటే దేవుడిని గట్టిగా పట్టుకోండి, దేవుడు ఇస్తాడు. వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరము లేదు. దేవుడి దగ్గర సర్వము సమస్తము ఆయన దగ్గర నుంచి మనకి ఆయన ఇవ్వాలని ఆశపడుతుంది. వాక్యంలోకి వెళ్దామండి. యోగ గ్రంథంకి వెళ్దాం. యోగ గ్రంథము 19వ అధ్యాయము ఈస్టర్లోని మొదటి ఆదివారం ఏర్పాటు చేసిన వాక్యం చదువుకున్నామని. యోగ గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని. బ్రదర్స్ కొద్దిగా ముందుకు వచ్చేసి కొద్దిగా ముందుకు బ్రదర్స్ కొద్దిగా మదర్ మీరు కూడా లోపలికి వచ్చేసారు.
థ్యాంక్ యూ. చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన నా తరువాత చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమిదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. చాలు. ఇక్కడ మనం చూసుకుంటాం. యోబు గురించి మనకి ఏం తెలుసు అంటే, యోబు గురించి ఏమని చెప్తున్నాం బైబిల్లో? దాని తర్వాత నీతిమంతుడు, ఆ మాట నాతో చెప్పాలనుకుంటున్నానండి. నీతిమంతుడా నేను చెప్పాలా, యథార్థవంతుడా నేను చెప్పాలా? యోబు గురించి బైబిల్ చెప్పుచున్నది ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి యోబు మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లివ్స్ అని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి యోబు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నమాట. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ధైర్యముతోని ఆయన నింపబడి ఆయన చెప్పగలుగుతున్నాడు ఏంటి అంటే, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనని చూచెదను. ఇంగ్లీష్ బైబిల్ చెప్తే, ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్ అండ్ దట్ ఇన్ ది ఎండ్ హీ విల్ స్టాండ్ అపాన్ ద ఎర్త్. సో నేను ఏదైతే దేవుడిని నమ్మి ఉన్నానో, ఏదైతే దేవుడి మీద నమ్మిక ఉంచి ఉన్నానో, ఆ నమ్మిక నా జీవితంలో స్థిరపరచబడి ఉన్నది అని ఆయన చెప్పుచున్నాడు. సో నా జీవితంలో కూడా దేవుడు యోబు ద్వారా మన జీవితాలతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, మనము నీతిగా యథార్థంగా ఉండాలి అని. మనము క్రీస్తులో స్థిరపడాలి అంటే కనుక బాప్తిజం తీసుకుంటే సరిపోదు, క్రైస్తవుడు అని పిలువబడితే సరిపోదు. కానీ దేవుడు నీలో నాలో నీతిని యథార్థతని కోరుకుంటాడు. ఏ వ్యక్తి జీవితంలో అయితే నీతిని అపేక్షించుకుంటారో, యథార్థతని కలిగి జీవిస్తారో, వారు క్రీస్తు అనే బండ మీద స్థిరపడతారు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులను పిలవబడుతున్నాం. మనం నీతిగా యథార్థంగా జీవించగలుగుతున్నాం. కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో జీవించలేకపోతున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేంటి అంటే, మనము ఇంకా క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపడి లేము, నిలకడగా లేము. చాలాసార్లు మనం అంటుంటాం కదా, నీకు కుదురుగా ఉండరు, మీరు నీకు నిలకడ అంటూ లేదు అంటారు. కానీ ఇక్కడ యోబు జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు క్రీస్తు అనే బండ మీద స్థిరపడాలన్నా, క్రీస్తు అనే సంఘంలో మీరు చేర్చబడాలన్నా కూడా మీరు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడే, మనం నీతిగా యథార్థంగా ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని పొందుకునే వారంగా ఉంటాం. మనలో నీతి లేకపోతే, యథార్థత లేకపోతే, బాప్తిజం తీసుకొని నేను పరలోక రాజ్యం వెళ్తానంటే అది సాధ్యమా? అది సాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఈరోజు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు ఏంటి అంటే, నీతిగా యథార్థంగా నా మీద ఆధారపడి జీవించేవారై ఉండాలి. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి పునరుద్ధానుడై 3వ దినమందు లేచినాక ఆయన అనేకులకి కనబడ్డాడు. మనం ఆయన చూడలేదు, కానీ ఆయన ఎంతో విశ్వసిస్తున్నాం. అందుకని బైబిల్ చెప్తున్నది, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని. కాబట్టి ధన్యతలో ఉన్న మనము ఎంత యథార్థంగా, ఎంత నీతిగా జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ధన్యులు అని పిలిచి ఉన్నాడు. ఈ ధన్యత కలిగిన మనము ఏ అబద్ధం లేని మనని ఆయన సొత్తుగా, ఆయన జనముగా మార్చుకున్నప్పుడు మనము మన జీవితాల ద్వారా ఎంత యథార్థత, ఎంత నీతి కనపరుస్తున్నాము మనము పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. మనం చాలాసార్లు దాపరికము కలిగి జీవిస్తూ ఉంటాము. మనుషుల దగ్గరే కాదు, కానీ దేవుని దగ్గర కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు దాచడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ అవి దాచలేమని మనకు తెలుసు, దేవుడికి అన్నీ తెలిసే ఉన్నది. అయినా కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకునేదానికి, లేకపోతే ఆయనతో మాట్లాడడానికి ఏమాత్రము ఇష్టపడదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిగా యథార్థంగా నా సన్నిధిలో నువ్వు కనపడదు. యోబు ఎట్టి రీతిగా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు, నా మీద ఆధారపడినప్పుడు నీతిగా యథార్థంగా నా దృష్టిలో ఉన్నాడో, అదే యథార్థత నీ దగ్గర, నా దగ్గర నుంచి దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నేను ఈరోజు నిజంగా నీతిగా యథార్థంగా జీవించకపోతే కనుక మనం దేవుని ఏమాత్రమో ప్రేమించలేము, దేవునితో ఏమాత్రమో సావాసం కలిగి
ఉండలేము. మనం సావాసం బలపడదండి. మన సావాసం ఈరోజు బలపడాలంటే కనుక మనం నీతిగా యథార్థంగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచన్నా మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. మనము దేవా, నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ సన్నిధిలో నేను మోకరించినప్పుడు నేను నీతిగా యథార్థంగా ఎటు రీతిగా ఉండాలో నువ్వే నాకు నేర్పించేయా, నువ్వే నన్ను సరిచేయా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక ఆ దేవాది దేవుడే నిన్ను సరిచేస్తాడు. తన పరిశుధాత్మని అనుగ్రహించి ఆ గ్రహింపు హృదయం కలుగజేసి నీతిగా యథార్థంగా ఎట్లా జీవించాలో ఆయన నేను నిన్ను సరిదిద్దుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని పాట పాడిపించాను, శక్తి చేత కాదు, బలము చేత కాదు. మనం అనుకుంటాము నీతిగా యథార్థంగా మనము జీవించాలని, మనం జీవించలేము. ఎందుకంటే పాపము మనలో ఉన్నది. ఆ పాపము మనల్ని నీతిగా యథార్థంగా జీవింప చేయదు. అందుకనే దేవుడే మన నీతిగా యథార్థవంతులుగా తీర్చిదిద్దాలంట. ఎట్లా తీర్చిదిద్దుతాడు? మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి మనం ఏమై ఉన్నామో ప్రభా నేను ఇట్లున్నాను అని నిన్ను నువ్వుగా ఆయనకు అప్పగించుకుంటే కనుక, నన్ను సరిచేయి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు నన్ను సరిచేస్తాడు. ఆయన దృష్టిలో యథార్థంగా నీతిగా ఎట్టి రీతిగా జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాను అని దేవుడు తెలియజేస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా మనకి పంపి ఉన్నాడు. ఆదరణకర్త మనల్ని నీతిగా యథార్థంగా జీవింప చేయకపోతే కనుక మన సొంతగా మనం ఏమాత్రమో నీతిగా యథార్థంగా జీవించడం. కాబట్టి దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటే అంటున్నాడు, ఏంటి అంటే నువ్వు నీతిగా యథార్థంగా జీవించు. ఇప్పటి నుంచి నన్ను ప్రారంభించు, నన్ను వేకు, నేను నిన్ను సరి చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. మనం అనుకుంటూ ఉంటాము మన జీవితాలు బాగానే ఉన్నాయి కదా, మనం క్రైస్తవులకు కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, ప్రతి సండే ఆరాధనకు వెళ్తున్నాము, ప్రతి నెల కానుకని 10% భాగం ఇస్తున్నాం అనుకుంటూ ఉంటాము, నేను నీతిగానే ఉన్నా అనుకుంటాం. కానీ దేవుడు చూసినప్పుడు అంట మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డలు వలె ఉన్నామండి. కాబట్టి మనము నీతిగా ఉంటున్నాము అని అనుకోవడం కాదు, కానీ దేవుని పక్షం నుంచి చూస్తే, దేవుడి వైపు నుంచి, దేవుని దృష్టి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే కనుక మనం ఎంత నీతిగా ఉంటున్నాం, ఎంత యథార్థంగా మనం జీవిస్తున్నాం. నువ్వు నీ పక్కన వాళ్ళతోనే నీతిగా యథార్థంగా లేవే, నువ్వు దేవునితో ఎట్లా ఉండగలవు? ఒక మాట ఎప్పుడైనా ఆలోచించావు? నీ ఫ్రెండ్స్తోనే కొన్ని విషయాలు దాస్తూ ఉంటావే, నిన్ను అంతగా ప్రేమిస్తూ నీతో అన్ని విషయాలు పంచుకొని నీ స్నేహితులతోనే కొన్ని విషయాలు దాస్తూ ఉంటావే. నువ్వు వాళ్ళ మీద కలిగిన నమ్మకము, వాళ్ళు నీ మీద కలిగిన నమ్మకాన్ని బట్టి ఇద్దరు చెరు సమానంగా అన్ని విషయాలు పంచుకోవాలా, కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు దాస్తూ ఉంటాం. సో నేను అంటాను, నువ్వు నీ స్నేహితుడి దగ్గరే, నీ స్నేహితురాల దగ్గరే నువ్వు కొన్ని విషయాలు దాస్తున్నప్పుడు దేవుని దగ్గర దాచకుండా ఊరుకుంటావా? దేవుని దగ్గర కూడా కొన్ని విషయాలు మనం చెప్పకుండా మౌనం పాటిస్తున్నాం. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, అటు రీతిగా నేను మీరు ఉండాలని కోరుకుంటాను, కానీ మీరు నీతిగా యథార్థంగా నా సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి తెలుసు మన జీవితాలు ఏంటో, మనం ఏమై ఉన్నామో ఆయన సర్వము మన గురించి ఎరిగిన వాడే ఉన్నాడు. కానీ దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఏంటి తెలుసా? మనం దాన్ని కనపరుస్తామేమో, మనం నోరారా మనము దేవునికి చెప్తామేమో అని ఎదురు చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఇప్పటి వరకు అటు అనుభవంలో లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఇప్పటి నుంచి అన్నా నా సన్నిధికి వస్తున్నప్పుడు నీతిగా ప్రతి ఒక్క విషయము నా సన్నిధిలో నువ్వు ప్రార్థనలో నాకు తెలియజేసి, నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు నీ గురించి, కానీ నువ్వు తెలియజేస్తావేమో, ఎంత నీతిగా ఎంత యథార్థత నువ్వు కనపరుస్తావేమో అని నేను నిన్ను పరీక్షిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి యోబు అంట ఆయన చనిపోయే హీ వాస్ రెడీ టు డై, బట్ హీ కాన్ఫిడెంట్లీ ప్రొక్లెయిమ్ ఆయన దేవుడు ఉన్నాడు. ఆయన చావు ఒకవేళ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ చావు గురించి ఏమాత్రమైనా ఆలోచించలే, కానీ ఆ చావులో కూడా దేవుడిని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఏంటి అంటే నా విమోచకుడు సత్యము, నేను ఒకవేళ నేను చనిపోయినా నేను ఆయనని నేను తిరిగి చూస్తాను. ఈరోజు క్రైస్తవులకు ఉండాల్సిన నిరీక్షణ అదే అండి. ఏంటి అంటే చావుకి భయపడద్దు, చావు గురించి ఆలోచించద్దు, కానీ దేవునితో ఎటువంటి సావాసం కలిగి ఉన్నావు, చనిపోతే నువ్వు ఆయనని చూసే స్థాయిలో ఉన్నావా, ఎదిగే అంత స్థిరపడి ఉన్నావా, వాక్యంలో స్థిరపడి నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటూ దేవుని దృష్టిలో అంగీకారమైన జీవితం జీవిస్తూ ఈ లోకంలో కనుమూయగానే యోబు ఇంకా చనిపోకముందే చెప్తున్నాడు, నువ్వు నేను చనిపోకముందే అటు తీర్మానం కలిగి ఉండాలి. ఏంటి అంటే నేను చూస్తాను. ఈరోజు నిజంగా మనం ఆయన చూసేవారిగా ఉండాలి. అటు రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం చేత మన జీవితాల్లో సరి చేయబడతాయి. అందుకనే వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేయడము మనం నేర్చుకునే వారిగా ఉంటాం. ప్రతిదినము 40 దినాలు అయిపోయినాయి, 40 దినాలు అయిపోయినాయి, ఇంకెందుకు ప్రార్థనలు అక్కర్లేదు.
చాలా ఆదివారం ఒకసారి మందిరానికి వెళ్తే సరిపోతుంది. లేదండి, దేవుడు నీ యథార్థతని ప్రతి నిత్యము ప్రతి దినము ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తున్నావో, ఎంత పట్టుదలతోని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నావు. నేను చెప్తుంటాను కదా, నీకు తోచిన సమయంలో నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ ఒక సమయంని పాటించి క్రమంని పాటించి నీ యథార్థతని నీ డిసిప్లిన్ ద్వారా దేవునికి కనపరిచే వాడిగా ఉన్నావు. ప్రతిదినము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఉంటారు, కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమయాన్ని పాటించి ఆ సమయంలో దేవుడిని కలిసేవారు ఎంతమంది ఉన్నారు? మన జీవితాలు సరి చేయబడాలని మనం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనకు ఎప్పుడు పని ఉంటే లేనిపోయిన పనులు కూడా తల మీద పెట్టుకొని ఫస్ట్ ఆ పనులు చేసుకొని దేవుడికి ఇవ్వాల్సిన సమయము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసుకుంటాం. అటు రీతిగా కాదండి, అటు రీతిగా మన జీవితాలంటే మనం యథార్థంగా నీతిగా అయిన దృష్టిలో ఏమాత్రం జీవించాం. దానియాలు ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చెప్తున్నాను. ఎప్పుడన్నా దానియాల గురించి చదివాను, కొద్దిగా లోతు వెళ్ళాను, ఆయన సమయం పాటించాడు, ముమ్మార్లు ప్రార్థన చేశారు. మనం కూడా 3 సార్లు ప్రార్థన చేస్తే అయిపోతుంది అంటే అట్లా కాదు, ఒక క్రమం పాటించాలి. ఆ టైంలో దేవునికి ఇవ్వాల్సిన సమయంలో, దేవుడిని కలుసుకోవాల్సిన సమయంలో నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు హాజరవ్వాలి, మోకరించాలి. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు నీ యథార్థతని గుర్తించగలరు. కాబట్టి మన సమయం మనం ఎట్లా మనము సద్వినియోగపరుచుకుంటున్నాం, మన సమయంని మనం ఎట్లా వాడుతున్నాం, అసలు సమయంని పాటించే వారంలోనే మనం ఉన్నామా? సమయంని కానీ పాటించకపోతే కనుక, ఇప్పుడు నువ్వు సమయంని పాటించే స్థాయిలో నువ్వు లేకపోతే కనుక నువ్వు దేవుడితో ఏమాత్రమో సావాసం కలిగిన స్థాయిలోకి ఎదగలేవు. నువ్వు సమయంని పాటించినప్పుడే దేవుడిని నువ్వు కలవగలుగుతావు. ఆ సమయం దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటి అంటే, ఒక క్రమాన్ని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు డిసిప్లిన్ us. డిసిప్లిన్ లేకుండా దేవుని దగ్గరికి వెళ్తే అంగీకరిస్తాడా? అంగీకరించు. అందుకని మనం యథార్థంగా నీతిగా మనం జీవించలేము, కానీ దేవుడిని అడిగితే కనుక దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఎట్లా అంటే ఆయన పరిశుద్ధాత్మగా మనము పరిశుద్ధాత్మ సహాయము ప్రతినిత్యము పొందుకొని మన ఆత్మీయ స్థితిలో మనము ప్రతి దినము బలపడుతూ ఉండాలని. ప్రతిదినము పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవడం కాదు, కానీ ప్రతి దినము పరిశుద్ధాత్మతో సావాసము కలిగి మనం జీవించాలి. అప్పుడే మనము క్రీస్తులో బలపడగలుగుతామని దేవుడు వాక్యంలో తెలియజేస్తాం. మనం యథార్థంగా నీతిగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనము యథార్థంగా నీతిగా ఉండాలి అని మన వంతు మనము కృషి చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాం. మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు కనుక ఆయన తప్పక సహాయం చేస్తాడు. కానీ మనం చేసే ప్రయత్నము మనము చేయాలి. ప్రయత్నం చేసేలో తప్పు లేదు. అలవాటు పడతాం, అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. నాకు అలవాటు లేదంటే అని వదిలేస్తే క్రమం లేని వాడు అయిపోతుంది. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా దేవుడు దృష్టికి ఏమాత్రం అంగీకారంగా ఉంటుంది. అందుకనే దేవుడు యథార్థంగా ఉండు, నీతిగా నా దృష్టిలో నువ్వు జీవించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. 2వ వాక్యం చూద్దాం, 26. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను, చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను, అది ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి, జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరమేదమా అని మీరు తలంచిన ఎడలా మీరు ఖడ్గమునకు భయపడుడి. చాలు, ఇక్కడ తెలియదు. నా శరీరంలో నేను ఒకవేళ క్షీణించినప్పటికీ కూడా నేనైనాని మళ్ళా నేను ఆయన చూస్తాను, నా శరీరంతో నేను ఆయన చూస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటుంటాము మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలిసిపోవాలి, కానీ దేవుని యొక్క ప్రత్యక్షమైనప్పుడు సమయంలో సమాధులు తెరవబడతాయి. దేవుడు అంటున్నాడు, ఎవరు ఈ భూమి మీద ఏవైతే పనులు చేస్తారో ఎవరు క్రియలు చొప్పున వారికి జీతము ఇవ్వబడుతుంది. నీ శరీరంతో నువ్వు పాపం చేసావంటే నువ్వు శరీరంతో ఆయన చూసినప్పటికీ నీకు ఆ శిక్ష ఆయన విధిస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త. మా డాడీ ఒకటే చెప్పేటోడు ఏంటంటే, ప్రిజర్వ్ యువర్ బాడీ అండ్ సోల్ టు ద లైఫ్ ఎవర్ లాస్టింగ్ అని. సో నీ బాడీ అండ్ సోల్ అనేది ఆయన ముందు ఒక రోజు నిలబడబోతుంది. దానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు నీ శరీరంతో చేసిన క్రియలను బట్టి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేసే ఉన్నాం, కానీ ఇప్పుడు నుంచో దేవుడు తెలియజేస్తున్నాడు, ఇప్పుడు నుంచా జాగ్రత్త వహించాం. ఎందుకంటే మీరు నీ దేహంతో చేసిన ప్రతి ఒక్క పాపము
ఈ లెక్క నేను అడగబోతున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. జీవితాన్ని ఏదో దేవుడు ఇచ్చాడు అని కాదు, కానీ ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏంటి అంటే, నేను మిమ్మల్ని లెక్క అడగబోతున్నాను. ఆ లెక్క చెప్పే దానికి నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. వాక్యం చేత సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రభా యథార్థంగా నీతిగా నేను జీవిస్తాను. ఇప్పుడు వరకు నేను చేసిన పాపాలన్నింటి నుంచి నాకు క్షమాభిక్షణ ఆయన దగ్గర నుంచి వేడుకొని వారిని మనం అటు రీతిగా ఇవన్నీ పట్టించుకోక చనిపోతే కనుక దేవుడు తప్పక నిన్ను తీర్పు దినమందు, విమర్శ దినమందు ఆయన తీర్పులో నిన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి నేను దేవుని రక్తం చేత కడగబడ్డాము. రక్తం చేత కడగబడి కూడా మనలో ఇంకా మార్పు లేకపోతే, ఇంకా నీతిగా మనం జీవించలేకపోతుంటే కనుక దేవుడు ఈరోజు మళ్ళీ తెలియజేస్తున్నాడు, నువ్వు నా రక్తంలో కడగబడ్డావు, నీతిగా యథార్థంగా నువ్వు జీవించేవాడుగా నిన్ను నువ్వు వాక్యం చేత సరిచేస్తావు. వాక్యం చేత సరిచేయబడాలి. అందుకనే పత్రికల్లో అంటూ ఉంటాడు, వాక్యం చేత మనము ఉతక స్నానము చేయబడాలి. అందుకనే వాక్యాన్ని ప్రతిదినము క్రైస్తవుడు చదివేవాడు, ధ్యానించేవాడు ఆ వాక్యం నిమిత్తము ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అప్పుడే నువ్వు నీతిగా యథార్థంగా తీర్చిదిద్దబడగలదు. ఈ మూడు చేయకుండా ప్రభా నన్ను నీతిగా యథార్థవంతుడిగా చేయాలంటే సరిపోదు. ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు. వాక్యము చేత ఉతక స్నానం, పాపాలు ఆయన రక్తం చేత కడగబడాలి. ఆయన కార్చిన అమూల్యమైన రక్తంతో నా పాపాలైనా కడుగుతా అని ఆయన కల్వరిశిలో ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డలుగా పిలబడుతున్నాం. మనము చెప్పగలుగుతామా? మనము కాన్ఫిడెంట్గా ఉన్నామా? నా ప్రతి ఒక్క పాపమైన రక్తంలో కడగబడ్డదని డౌటే. ఇంకా కడగబడదు. ఎందుకంటే మనం నీతిగా జీవించలేకపోతున్నాం, యథార్థతని కనపరచలేకపోతున్నాం. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పటికన్నా మన జీవితాలు మనము వ్యక్తిగతంగా మనము సరి చేసుకోవాలని దేవుడు తెలియదు. కాబట్టి ఆయనని మనం చూసేవారమై ఉన్నాం. ఒకరోజు మనం ఆయన చూడలే, కానీ ఆయన విశ్వసిస్తున్నాం. కానీ ఒకరోజు రాబోతుంది, ప్రతి ఒక్క నేత్రం ఆయన చూడబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన ముందు ఆ తీర్పు దినమందు ఆయన ముందు నిలబడబోతున్నాం. కాబట్టి నిలబడబోతున్నా నువ్వు నేను ఎట్టి సిద్ధపాటు కలిగి నిలబడాలని ఆశపడుతున్నాను. నీకు దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడు కనుక ఈ అవకాశంలో నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని ఆ విమర్శ నుంచి నువ్వు తప్పించుకుంటావా? ప్రభా, ఆ విమర్శ దినంలో నేను తీర్పు తీర్చే వాటిలో నేను ఉండకూడదు, తీర్పు తీర్చే వారిలో నేను ఉండకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని నీ యథార్థత నీతిని నువ్వు కాపాడుకుంటున్నావు. ఏదో అంటే కనుక దేవుని ముందు ప్రతి ఒక్కరూ లెక్క చెప్పే వారమై ఉన్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి, దాన్ని కాపాడుకుందాము. మన దేహంతో ఇప్పటి వరకు ఏమన్నా చేసి ఉండొచ్చు, అవన్నిటినీ గ్రహించి ఇప్పుడు నుంచి ప్రభా ఇవి చేయకుండా ఉండడానికి నువ్వు నాకు శక్తిని అనుగ్రహించుకోవాలి. ఎందుకంటే శరీరము పాపానికి ఆకర్షింపబడుతూ ఉంటుంది. పాపం ఎప్పుడు ప్రేరేపించినప్పుడన్నా ఫస్ట్ శరీరం ఏమంటుందా? యాక్ట్ అవుతుంటారన్న, స్పందిస్తుంటారన్న, చేస్తాం, వెంటనే చేసేస్తాం పాపం. అందుకని పాపంని విసర్జించిన వాడు అని ఆయన గురించి రాబడి. కాబట్టి ఈరోజు నీల జీవితంలో కూడా పాపం ఇంకా మనం వెళ్తున్నదేమో, కానీ మనము దేవుని వాక్యం చేత, దేవుని పరిశుద్ధాత్మ చేత పాపాన్ని విసర్జించే వారమై ఉండాలి. ఈరోజు పాపాన్ని మనం ప్రేమించే వారమై ఉన్నామేమో. ఈరోజు మన పాపాన్ని ప్రేమించడం మానేస్తాం. దేవా, పాపాన్ని మేము ప్రేమించకుండా ప్రభా కేవలము ఈ పరిశుద్ధతని నేను కోరుకునే వాడిగా నేను ఉంటాను ప్రభా అని ప్రభుని నువ్వు పట్టుకుంటే, వేడుకుంటే, ప్రతిదినము నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి వాక్యము చేత ఉతక స్నానం చేయబడుతూ నువ్వు కానీ నీ పాపాలకు నువ్వు యథార్థంగా జీవించగలిగితే ఆయన దృష్టిలో దేవుడు నిన్ను బాగు చేస్తాడు, సరి చేస్తాడు, అర్థం చేస్తాడు. కానీ ఇప్పుడు వరకు నువ్వు నేను అట్లా లేకపోతే కనుక దేవుడు అదే కోరుకుంటున్నాను మన దగ్గర నుంచి. నువ్వు నాశనం కాకుండా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. మన జీవితాన్ని సరిచేయబడక కానీ మనం కానీ మరణిస్తే కనుక, మనలో మార్పు లేక మనం మరణిస్తే ఏమవుతామండి? నాశనానికి గురైపోతాం. కనుక దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇప్పటికే ఆలస్యం చేసాము. మనకు తెలుసు, వ్యక్తిగతంగా మనకి తెలుసు మన జీవితాలు ఏంటో. చనిపోతే ఎక్కడికి వెళ్తామో మనకు బాగా తెలుసు. వాక్యం అని అర్థం ముందు నిల్చుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో వాక్యం ఆలోచించకపోతే చెప్పలేదు నువ్వేంటో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. అందుకని వాక్యాన్ని చదివి ఆయన కాల్చిన రక్తం చేత ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు ఇచ్చి పాపినను ఒప్పుకొని ప్రభా నేను ఇప్పటి నుంచి నా నీతిగా యథార్థంగా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, పాపాన్ని విసర్జిస్తాను అని నువ్వు కానీ ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఒక మార్పుని కలుగజేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17
పక్షపాతము లేకుండా క్రియలను బట్టి క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ రోజు మనం ఎట్లున్నామంట? భయం లేని వారుగా ఉన్నామంట. అందుకనే భయంతో గడపండి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనకు ఎవరంటే భయం లేదు చెప్పాలా? మనకు ఎవరంటే భయం లేదు. దేవుడే చెప్పదు. దేవుడు ఎందుకు మళ్ళీ మధ్యన మనకు అసలు మన మొబైల్కి భయపడం. అందుకని అంటాడు మీరు పరదేశులు కనుక భయముతో మీరు మీ జీవితాన్ని గడపండి. ఎందుకంటే ఈ భూమిని ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ భూమిలో మనం ఏమైనా తీసుకొని వచ్చామో వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలి, కానీ ఎన్నో సంపాదించుకున్నామేమో, లేకపోతే ఎన్నో కూడబెట్టుకున్నామేమో. మనం వాటిని బట్టి అతిశయిస్తుంటాం. అమ్మో ఇవన్నీ నావే, నీవే అన్నవి నేను ఒకరోజు వదిలిపెట్టి నువ్వు వాటిని ఒకరోజు వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాడిగా ఉన్నాము. అది నువ్వు గుర్తించాలి. ఈ లోకం శాశ్వతం కాదు క్రైస్తవులు. మనం పరదేశులం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కూడేసుకోవద్దు, లేకపోతే నువ్వు ఫలానాన్ని కలిగి ఉండదు దేవుడు కోరుకుంటలేదు. కానీ నువ్వు వాటిపై మనసు నింపకు. నువ్వు మనసు నింపాల్సింది ఎక్కడ అంటే నా రాజ్యము మీద. అందుకనే దేవుడు అంటాడు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుడి. మనం దేన్ని వెతుకుతున్నాము చెప్పాలి? అన్నింటినీ వెతుకుతున్నాం ఈ లోకంలో, కానీ ఆఖరిగా లాస్ట్ 10th పాయింట్లో నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నాం. ఎప్పుడు అంటే మనం గ్రహిస్తున్నాం కదా, పొద్దున్న అయ్యగానే ఏమి చేయాలా, ఏం వండుకొని తినాలా, ఏమి టిఫిన్ తెచ్చుకోవాలా, టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఇవన్నీ ఆలోచిస్తాం. మన పనులు మనం చేసుకుంటాము. దినమంతా గడిపేసినాక రాత్రి పడక దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నప్పుడు మోకరిస్తాం అనమాట. ప్రభా నీ నీతిని రాజ్యాన్ని ఇప్పుడు ఎదుగుతాను ప్రభా. పొద్దునంతా పని చేయాల్సిన పనులన్నీ చేసుకుంటామో ఆఖరిగా దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. అదే రీతిగా మన జీవితాలు ఉండకూడదు. దేవుడు అదే అంటున్నాడు మీరు పరదేశులు కనుక శ్రద్ధ వహించి భయంతో మీరు మీ జీవితాన్ని కొనసాగించు. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకోకుండా నీ జీవితంలో నువ్వు ఇంకా నీలో శ్వాస ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి రాజ్యాన్ని వెతికే విషయంలో నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే కనుక నువ్వు ఆయన రాజ్యంలో ఏమాత్రమో చేరలేదు. ఈరోజు మనం ఆయన రాజ్యానికి చేరడానికి ఒక మనిషి ఈరోజు క్రైస్తవుడు దేవుడిని అంగీకరించినాక ఆయనతో కలిసి జీవిస్తున్నవాడు ఈరోజు ఎందుకు భక్తి చేస్తున్నాడు అంటే యుగ యుగాలు ఆయనతో ఏ కష్టము, ఏ బాధ, ఏ కన్నీళ్ళు, ఏ దుఃఖము లేకుండా యుగ యుగాలు ఆయనతో ఆయన రాజ్యంలో ఉండాలని ఈ భక్తి అందుకనే చేస్తున్నాం కదా మనందరం. అంతేనా? అంతేనా కదండి? మనం ఎందుకు చేస్తున్నాం భక్తి? దేవునితోనే యుగ యుగాలు దేవునితో ఉండాలి. మీరందరూ చూస్తుంటే స్పందన ఎట్లుంది తెలుసా? మేము అట్లా చేస్తలేదండి భక్తి. ఎందుకు మందిరానికి వచ్చామంటే దేవుడు అన్నీ ప్రార్థన చేసుకుంటే అన్నీ అనుగ్రహిస్తాడు కదా, అవి అడగడానికి మాత్రమే వచ్చాము అన్నట్టు పెడుతున్నారు మొదలు లేదు. అటు రీతిగా కాదండి. చాలా మంది అంటారు మీ దేవుడిని నమ్ముకుంటే మాకు ఫలానా ఇస్తాడా? 7 వారాలు ప్రార్థనకు వస్తే మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందా? నేను అంటాను అస్సలు జరగదు. నువ్వు రావడమన్నా మానేసే, కానీ జరగదు. అట్లాగే రావద్దు దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి దేనికి రావాలంటే నీ ఆత్మని ఆయన భద్రపరిచి ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో చేరవాలని ఆయన కోరుకొని ఉన్నాడు, నిశ్చయించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా శ్రద్ధ వహించాలి. ఏంటి అంటే ఈ భూమి మీద నేను ఏమీ కలిగి ఉన్నా, ఇవన్నీ నేను కలిగి ఉండి ఈ భూమిలో సుఖం అనుభవించి పరలోక రాజ్యం పోగొట్టుకుంటే ఏంటి మనకి లాభం? అందుకని బైబిల్ అంటుంది కదా, ఒకటి ఈ లోకాన్ని మొత్తము సంపాదించుకొని తన ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని. ఈరోజు మన జీవితాలు కూడా అట్లనే ఉంది. మన ఆత్మ విషయంలో మనం శ్రద్ధ వహించము. ఏదో భక్తి చేస్తున్నాం అంటే చేస్తున్నాం, దేవా మొక్కుబడి చేసుకుంటాం దేవుని దగ్గర. ఏమని ప్రభా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాను, శుభకార్యం జరిగించాలి. అది కూడా ఎప్పుడు జరిగించే వరకు కూడా ఆలోచించాము. 40 రోజులు అవ్వగానే నెక్స్ట్ 12 గంటలు దాటగానే చేస్తాడా చేయడం, మన సందేహం అనేది స్టార్ట్ అవుతుంది. అతి రీతిగా మనం దేవునితో ఉండదండి. మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రశ్నించుకుంటే కనుక నీళ్ళ తీసుకుంటే కనుక మన జీవితాలు అట్లనే ఉన్నాయి. దేవుడి దగ్గర ఏదో ఒకటి మొక్కుబడి చేసుకుంటాము, దేవా నువ్వు ఈ కార్యం జరిగిస్తామని సమయం అయిపోగానే వెంటనే దేవుడు చేస్తాడు అని విశ్వసించము. అయ్యో నేను పాటించాను కదా, దేవుడు ఇంకా ఎందుకు చేస్తలేదు, ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది. దేవుడు నిన్ను ఈ భూపరంగా ఆశీర్వదించాలన్నా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఆత్మీయంగా బలపడుతున్నావు. అందుకని ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లు ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లావు.
మన జీవితాలు ఆ వాక్యానికి మనం పోల్చుకుంటే కనుక మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం, కానీ ఆత్మలో ఏమాత్రమో వర్ధిల్లలేకపోతున్నాం. అంటే మనం దేవుడు అంటే అంత నిర్లక్ష్య స్వభావం, దేవుడు అంటే అంత అగౌరవం ఆయనకి ఇస్తున్నాం అనమాట. గౌరవం ఇవ్వాల్సిన దేవునికి ఏమాత్రమో మనం గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనము ఏ విషయంలో వర్ధిల్లినా కూడా జస్ట్ రిమెంబర్ ఆర్ యూ ఫ్లరిషింగ్ ఇన్ యువర్ స్పిరిట్. మీ స్పిరిట్, మీ ఆత్మలను వర్ధిల్లేవాడిగా ఉన్న ఆత్మలో వర్ధిల్లాలని మనం. ఎందుకంటే ఆత్మనే నిన్ను పరలోక రాజ్యం తీసుకున్నాను. ఆ పరిశుధాత్మ దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు, అందుకనే బైబిల్ కూడా చెప్తుంది, ఎందరైతే నా ఆత్మ చేత నడపబడతారో వాళ్ళు మాత్రమే క్రైస్తువులు కాదు, వాళ్ళు మాత్రమే ఆత్మతో నడిపింపబడుతున్నావు. ఆత్మతో సావాసం కలిగి ఉన్నావా? ఆత్మ మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి పరిశుధాత్మని పెడుతూ ఈరోజు దేవుడు అందుకని అంటున్నాడు, జాగ్రత్త వహించండి, భయంతో. మీరు పరిదర్శులు మాత్రమే. ఈ భూమి మీద ఎప్పుడు ఉంటామో, ఎప్పుడో భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరికన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? ఒకసారి స్తోత్రం చెప్తారా? ఒక చేయలేసింది ఎంత సాక్ష్యం చెప్పిన అబ్బాయి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంటే మీరందరూ నిరీక్షణ లేని వారు అనలేదు. కాన్ఫిడెంట్ ఉండాలండి. ఈ భూమిని విడిచిపెట్టా కూడా నా తండ్రి సన్నిధిలో నేను జీవిస్తాను, యుగాలను జీవిస్తాను. అటువంటి నిరీక్షణతోని దేవుని సన్నిధిలో ఉన్న ఆత్మచేత ప్రతినిత్యము నడిపింపబడుతూ, ఆత్మచేత బలపడుతూ ఆయనతో మనము జీవించేవారు. అందుకని భక్తుడు అంటాడు, బ్రతుకుదా క్రీస్తే, శవైతే అది నాకు లాభం. మనం బ్రతికేది క్రీస్తు కొరకు మనము జీవించేవారమై ఉండాలి. క్రైస్తవులు అని జీవిస్తే అది ఉపయోగకరమే మాత్రమో కాదు. ఆయనను వెంబడిస్తూ, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన కట్టడాలు ఏవైతే ఇచ్చాడో దాన్ని పాటిస్తూ, ఆయన రాజ్యంలో చేరేంత వరకు ఆయనను వెంబడించేవారమై మనం ఉండాలి. అదే పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ పాలు ఏవో కాదు, పాల బొమ్మ దొరికే పాలు కాదండి, దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మనము వీ హ్యావ్ టు స్పిరిచువల్లీ గ్రో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మనము ఆత్మీయంగా ఎదగాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు మనము దేవుడు రుచి చూసాము. దేవుడిని ఎంతమంది దేవుడిని రుచి చూసాం? ఏమై ఉన్నాడు? రుచి చూసి తెలుసుకున్నాడు ప్రభు కొంతముడే. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. మనం ఈరోజు దేవుడిని రుచి చూసాం, కానీ మన జీవితాలు గుడ్గా లేవు, బ్యాడ్గానే ఉంది. ఎందుకు? రుచి చూసిన వల్ల ఆయనని విడిచిపెట్టేస్తామని. ఏవైతే మనం దేవుడు కలిగి ఉండదు అవన్నీ మనము కలిగి ఉంటున్నామని. అటు రీతికి మన జీవితాలు ఉంటే కనుక వాక్యము చేత మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. లైక్ న్యూ బోర్న్ బేబీస్ అని తెలియజేస్తాడు. చిన్నపిల్లలు పుట్టినవారు ఎట్లుంటారండి? చిన్నపిల్లలు ఎట్లుంటారండి? వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమి తెలియదు. ఏ ఊహ వాళ్ళకి ఉండదు. అట్టి రీతిగా నువ్వు నేను మన జీవితాన్ని దేవుడి వాక్యం చేత సరి చేసుకోవాలి. ప్రభా, నీ వాక్యము నాకు నేర్పించేయ, నీ వాక్యంలో నన్ను స్థిరపరచు, బలపరచు, నీ వాక్యం చేత నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగేవాడిగా ఉంటే కనుక దేవుడు తన వాక్యంతోనే పరిశుధాత్మ దేవుడికి సహాయము చేస్తాను అని తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నానంటే మనం ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాం. మనం పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తామండి? చెప్పాలా? అయిపోయింది, సమయం అయిపోయింది, ముగించేస్తాం. పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తాము? తెల్ల బట్టలు వేసుకొని మల్లపూల్లాగా కనిపిస్తున్నా కాదు. పరిశుద్ధ గ్రంథము నీకు చదివి ధ్యానించి దాని చేత పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యం చేత సరిదిద్దబడి ఉచిత స్నానం చేయబడితేనే మనము పరిశుద్ధతని కలిగి జీవించగలుగుతాం. నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని చెప్పి 40 రోజులు ఎవరితో మాట్లాడకుండా మోకరించేసి అన్నం తినకుండా అటు ముఖం నింపేసుకొని గోడ సైడ్ ఉన్నారనుకో, పరిశుద్ధత వస్తుందా? రాదు. ఉన్న ఆరోగ్యము క్షీణించకపోతుంది. అందుకనే కొద్దిగా జ్ఞానం కలిగి ప్రవర్తించి వాక్యము చేత ఉచిత స్నానం చేయబడాలంటే మనం పరిశుద్ధత వాక్యం చేత. అందుకనే బైబిల్కి ఏం పేరు పెట్టారు? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎందరైతే చదువుతారో, దాన్ని ఎందరైతే తన హృదయంలో చేర్చుకుంటారో, హృదయంలో చేర్చుకున్న వారు ఎందరైతే అట్టి రీతిగా నేను జీవించాల ప్రభా అని దేవుణ్ణి అడుగుతారో, సహాయం కోరుకుంటారో,
ఆ వాక్యంలో ఉన్న పరిశుద్ధత అంటే దేవుల్లో ఉన్న పరిశుద్ధత మనం పొందుకునే వారిగా దేవుడు మనం సరిచేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం అనేది పేరు పెట్టబడ్డది. ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన వారే పరిశుద్ధత గురించి నేర్చుకోగలుగుతాం. బైబిల్ కొనుక్కుంటే పరిశుద్ధంగా అయిపోము. బైబిల్ కొనుక్కొని దాన్ని ధ్యానించాలా, దాని చేత మనము సరి చేయబడ, శిరస్సు వంచాలా, దేవుని కట్టడానికి లోబడ, విధేయత చూపాలి. ఆయన మాటకి ప్రతి ఒక్క మాటకి లోబడేవారు. ఒక చిన్న పిల్లడికి చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికైనా బ్రదర్కి పిలిచి ఇక్కడ రా నువ్వు చెయ్యంటే ఎందుకు చేయాలి అంటాడు వెంటనే. ఎందుకు? లోపల పాపం ఉన్నది, పాపం వెలుబాటు చేస్తున్నాను, నాకెందుకు, నేనెందుకు చేయాలని వెంటనే సైమల్టేనియస్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అదే చిన్న పిల్లడి దగ్గరికి పోయి డాడీ పిలిచాడనుకో, నాన్న ఇక్కడ రా అంటే చెప్పు డాడీ అని వస్తాడా రాడు? దేవుడు అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. వాక్యం చదవడం కాదు బిడ్డ, వాక్యము చదువుతున్న నువ్వు ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాక్యము అనుగ్రహించే పరిశుద్ధతని నువ్వు పొందుకునేవాడి. అది కేవలము ఆత్మ చేతనే సాధ్యం. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే మనము వెళ్ళాలి అని జరుగుతుంది. యోహాను సువార్త కదా, మన యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 ముగించుకున్నాం. కొద్దిగా గట్టిగా భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ఎవరికంటే నీవు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, వీరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు ఎవడుడవై ఉండినప్పుడు చాలు. కాబట్టి ఇక్కడ మనకి వాక్యము తెలిసిన వాక్యమే. ఇక్కడ దేవుడు పేతురుని ఎన్నిసార్లు అడిగాడట? నిన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాడట? 3 సార్లు నిన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు. పేతురు చెప్పినట్టు నువ్వు కూడా జవాబు ఇచ్చే స్థాయిలో ఉన్నా, నిజంగా దేవుని ప్రేమించేవాడు ఉన్నావా? మొదటిసారి ఏమన్నాడు పేతురు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా. సెకండ్ టైం ఏమన్నాడు? థర్డ్ టైం ఏమన్నాడు? ఏం పడ్డాడట? వ్యసనపడి అంటే విసుక్కొని అంతేనా? మన జీవితాలు కూడా అంతే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమించా అని చెప్పినప్పుడు ఒకసారి చెప్తే ఇంటము ప్రేమిస్తున్నాను అంటాం, రెండోసారి చెప్తే ఆ సరేలే ప్రేమిస్తారులే అంటాం, మూడోసారి ఏమంటాము విసుక్కుంటాం. ఎందుకు అని ఇక్కడ దేవుడు పేతురు యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు కనుక గాడ్ వాంట్స్ టు రెస్టోర్ పీటర్. దేవుడు పీటర్ని 3-fold రెస్టోరేషన్ అంటుంది. ఎందుకంటే పేతురు ఈ యొక్క పేరు బైబిల్లో ఇవ్వబడ్డది ఏంటి అంటే బొంకే పేతురు అని. ఎందుకంటే యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు ఆ చిన్నది వచ్చి అడిగినప్పుడు ఏమంటాడు? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తా ఉంటాడు. సో దేవుడికి తెలుసు ఈరోజు నీ నా హృదయం ఏంటో. పేతురు హృదయాన్ని గుర్తెరిగిన దేవుడు ఈరోజు నీ నా హృదయాన్ని కూడా ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి మందిరంలో కూర్చొని మనం వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనము వాక్యాన్ని బోధిస్తున్నాం. నేను ఎంతగా యథార్థంగా ఆయనని ప్రేమిస్తున్నామని దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాం. మనం ఈరోజు మనం కూడా దేవుడిని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మనము మోసపరుచుకుంటాం. ఎందుకంటే మనం దేవుడిని ప్రేమించలేకపోతున్నాం. దేవునికి కారణం ఏంటి? దేవుడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నామండి? ఒక వ్యక్తి దేవుడిని ఎందుకు ప్రేమించలేకపోతాడు చెప్పాలా? ఆ వ్యక్తి దేవుడిని ప్రేమిస్తున్నా అని చెప్తాడు, కానీ ఈ లోకంలో వేరే వాటిని ప్రేమిస్తాడు. అందుకనే దేవుడిని ప్రేమించడం. అది లోకంలో ఏమన్నా కావచ్చు. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో అంటూ ఉంటాడు, మీరు ఈ లోకంలో
ఉన్నవైనా దేన్నైనా నువ్వు ప్రేమిస్తే కనుక తండ్రి ప్రేమ మీలో ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగినవాడు. పేతురు హృదయాంతరంగాలు కూడా ఎరిగినవాడు. పేతురుని అందుకనే దేవుడికి తెలుసు పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు లేదా. అందుకనే మొదటిసారి అన్నాడు, నువ్వు వెళ్ళినా గొర్రెలను మేపుమని. రెండోసారి కూడా అదే చెప్తున్నాడు, మూడోసారి కూడా అదే అంటున్నాడు. అక్కడ దేవుడు పేతురుకి ఏమి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు అంటే ఆ వాక్యం ద్వారా God wants to restore the love Peter had for him. పేతురు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఏదైతే ప్రేమతోని పేతురు అంతగా ప్రేమిస్తున్నాడో, పేతురు యేసయ్యను అంతగా ప్రేమిస్తున్నాడో, కానీ సిలువ వేసే సమయంకి వచ్చేప్పటికి ఆ పేతురు ప్రేమలో కొద్దిగా మార్పుని యేసయ్య గుర్తించగలరు. సో అక్కడ పేతురుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే, పేతురు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే దేవుడు పేతురుని ఎంతగానో ప్రేమించాడు. శిష్యులలో పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ పేతురు ప్రేమలో మార్పుని గుర్తించినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, పేతురు నువ్వు ఏదైతే ప్రేమలో మార్పు కలిగి ఉంటున్నావో, మార్పు ఎప్పుడైతే నేను రాబోతుందని నేను గుర్తించానో, నేను నిన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాను అంటే, నువ్వు నన్ను ప్రేమించే విషయంలో నువ్వు జాగ్రత్త వహించు. అండ్ రెస్టోరింగ్ నీకు ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేసిన 3 సార్లు నేను ఎందుకు అడగాల్సి వచ్చింది పేతురు తెలుసా, నీ ప్రేమలో మార్పు రాబోతుంది అని పేతురు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవును ప్రభా ప్రేమిస్తున్నావు అని చెప్తాం. రెండోసారి కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడు అప్పుడు కూడా అదే అడుగుతాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మనం మళ్ళీ అంటాం, తెలియదా ప్రభా నీకు అని. దేవుడికి తెలియదా మనం ప్రేమిస్తున్నామా లేదా అంటే, దేవునికి అబద్ధము చెప్పేంత స్థాయిలోకి మన జీవితాలు మార్చబడి నిజంగా దేవుడిని ప్రేమించలేకపోతున్నాం. మనం నిజంగా కానీ దేవుడిని ప్రేమించే వారమై ఉండాలి అంటే కనుక మనం ఈ లోకంలో దేన్ని ప్రేమించే వారమై ఉండదని. నువ్వు ఈ లోకంలో నీ తల్లిదండ్రులను, నీ తండ్రినైనా, నువ్వు ఎవరినైనా దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో మాత్రము ఉండదు. నువ్వు దేవుని ప్రేమని కలిగి జీవించాలి. అందుకని మన జీవితాలు చాలా శ్రేష్టమైన. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, ప్రాణాన్ని దారిపోసాడు మన కొరకు. అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమని నువ్వు నేను ఇంకా గుర్తించక ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆయనను ప్రేమించాల్సిన మనము ఈ లోకంలో ఇతరులను ప్రేమిస్తున్నామేమో. ప్రేమించే విషయంలో ఆయన కాంప్రమైజ్ కాదండి. మనుషులు కాంప్రమైజ్ అవుతారేమో, మనుషులు ప్రేమలను విడుచుకుంటారేమో, కానీ దేవుడైతే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఏమాత్రమో ఇష్టపడతాను. మనం ఒకవేళ వద్దు అన్నా కూడా ఆయన నువ్వు కావాలి అని అంటాడు. అంత ప్రేమ, అంత గొప్ప ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు పేతురు జీవితాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నిన్ను నన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. ఏంటి అంటే, నిజంగా మందిరానికి వస్తున్న మనము యథార్థ హృదయంతో ఆయన ప్రేమించేవారమై ఉన్నాం. ఒకవేళ యథార్థతలు కానీ ఈరోజు మధ్యాహ్న కాలంలో నీకు నాకు లేకపోతే కనుక పేతురు వాళ్ళ కన్నీళ్ళ గురించి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోనే వారుగా మనం ఉన్నాం. ప్రభా నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నా, కానీ నేను ప్రేమించలేకపోతున్నా. ఈ లోకంలో ప్రేమలకి నేను బానిసనైపోయినాను ప్రభా, నన్ను అయితే క్షమించు. వాటి నుంచి నాకు విడుదల కలిగేది, నేను నిన్ను ప్రేమించేవాడిగా నేను ఉన్నాను ప్రభా అని నువ్వు నేను తీర్మానం చేసుకుంటే కనుక పేతురు ఎట్టి రీతిగా అయితే ప్రభు బలపరిచి నేను వాడుకున్నాడు, నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు ఆయన ప్రేమను కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను పెంచుకున్నాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఏంటి తెలుసా, నువ్వు నేను కలిగి ఉండాల్సిన దేవుని ప్రేమ మనలో లేదంట. అందుకని మనం ఈరోజు క్రైస్తవుల్లో పిలువబడుతున్నాం, కానీ ప్రేమ లేని వారుగా జీవిస్తున్నాం. కానీ దేవుడు ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాడు నీకు నాకు, నువ్వు క్రైస్తవుగా పిలువబడటం గొప్పతనం కాదు బిడ్డ, కానీ నేను చూస్తున్నప్పుడు నా ప్రేమ ఏమైంది, నేను ఆ ప్రేమ ఎందుకు నువ్వు పోగొట్టుకున్నాను, మళ్ళీ తిరిగిపోతున్నాను. అందుకనే ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. 3వ అధ్యాయము 1వ వాక్యాల్లో తెలియజేస్తుంటాడు, నేను మీ మీద ఒక నింద మోపుచున్నాను, ఎందుకంటే మీరు మొదటి ప్రేమని కోల్పోయి ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమను పోగొట్టుకున్నావేమో బిడ్డ, మందిరంలో కూర్చున్నావేమో, వాక్యం వింటున్నావేమో, ప్రార్థన చేసుకుంటున్నావేమో, భక్తిలో ముందుకు కొనసాగుతున్నావేమో, కానీ దేవుని ప్రేమ నీలో లోపిస్తుందేమో ఒకసారి గుర్తించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన దేవుడు ఈరోజు నీలో నాలో ఒకటే కోరుకుంటున్నాడు. నేను చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ నీలో నిలిచి ఉన్నా, నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నావు. ఈరోజు ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే మనం ఆయనలో నిలిచి ఉండే వారమై ఉన్నాం. అందుకని యోహాను సువార్త 15 అంటాడు, మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడే తండ్రి మహిమపరచబడ్డాడు. సో ఈరోజు దేవుని ప్రేమ లేకుండా క్రైస్తవులు జీవిస్తున్నారు. జాగ్రత్త వహిస్తామని అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాము.
మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ మరణించక మునిపే దేవుని ప్రేమని కలిగి మరణిస్తే కనుక నీకంటూ మోక్షం ఉంటుంది. ఒకవేళ దేవుని ప్రేమ లేకుండా కానీ నువ్వు చనిపోతే కనుక దేవుని ఎప్పుడు కలుసుకోదు. జాగ్రత్త వహించు. దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఆ ప్రేమని మనం పోగొట్టుకున్నామని దేవుడికి తెలుసు. ఈరోజు నటిస్తున్నాము దేవుడిని ప్రేమిస్తున్నామని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. వద్దు బిడ్డ ఇంకా నటన ఆపేసి, నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు అని నేను అది కోరుకుంటానే. ఆ నటనను నువ్వు ఆపేసి యథార్థ హృదయంతో నా దగ్గర నేను నిన్ను రీతిగా ప్రేమిస్తున్నా, నన్ను రుచి చూడు, నా త్యాగాన్ని కోసం జ్ఞాపకం చేసుకో. నీ కొరకు నన్ను నేను అప్పగించుకున్నాను సిల్వకి. నేను అంతగా ప్రేమించాను, ఆఖరి గుట్టు వరకు నేను ప్రేమిస్తున్నాను. రక్తం కూడా కార్షణ్యం. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నువ్వు కూడా నన్ను అంటే రీతిగానే ప్రేమించేవాడు కూడా. అప్పుడే మనం ఆయనలో బలపడగలుగుతాము, స్థిరపడగలుగుతాము, ఆయన రాజ్యంలోనికి చేర్చబడగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన ప్రేమతో మనం నింపును కాక. కలుపుస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు మోకరిజం, ప్రతి ఒక్కరు మోకరిజం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నోరుని పడి స్వరాలు ఎత్తారు. ప్రభా నేను నీ ప్రేమను కోల్పోయాను ప్రభా, నన్ను క్షమించు. నేను ప్రేమిస్తున్నాను చెప్పొచ్చున్నాను ప్రభా, నేను అబద్ధికుడిగా నేను జీవిస్తున్నాను ప్రభా, దయతో క్షమించగా చెప్తామండి. యథార్థంగా చెప్తాం. ఎవరేమనుకోరు, ఎవరో పక్కన వాళ్ళేమో అనుకుంటున్నారని ప్రార్థన చేయక మన దేవుడు ఏమనుకుంటున్నాను ఆలోచించు. దేవుడు నీ మాటని, నీ నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటను వింటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉండాలని మన మధ్యలో ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. యథార్థంగా చెప్తాం దేవుడికి, ప్రభా నువ్వు అనుగ్రహించిన ప్రేమ నేను పోగొట్టుకున్నానయ్యా, ఆ ప్రేమలో నేను నిలిచి ఉండలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. ఆ ప్రేమని నేను మళ్ళీ తిరిగి పొందుకునే వాడినైనా నాకు సహాయం చేయి ప్రభా. నీ ప్రేమని నేను కలిగి జీవిస్తాను ప్రభా. నీ ప్రేమ లేకపోతే నేను ఉండలేను ప్రభా అని చెప్పండి దేవుడు. చెప్తామండి, స్వరాలు అయితే చెప్తాం. ఆయన ప్రేమ లేకపోతే మనం ఉండలేమండి. ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన ప్రేమ మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈరోజు దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి వచ్చాం. పేదోళ్ళు నేను ప్రభు మందని అడుగుతున్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు బిడ్డ చెప్దాము. నేను ప్రేమించలేకపోతున్నా, యథార్థతను కనపరుస్తామండి దేవునికి. ప్రభా నువ్వు అనుగ్రహించిన ప్రేమ నేను పోగొట్టుకున్నాను, నేను ప్రేమించలేకపోతున్నా ప్రభా. ఈ లోక ప్రేమలో నేను పడిపోయి కొట్టుబెట్టాడుతున్నా ప్రభా, నన్ను ఎంతో క్షమించాను. నువ్వు అనుగ్రహించే ప్రేమని తిరిగి నేను పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా. ఈ ప్రేమతో మమ్మల్ని బలపరచండి. దేవుడు వాక్యం చేత హెచ్చరిస్తున్నాడు, నీ మీద నిందముపే తిరిగి ఆ ప్రేమను పొందుకోమని. ఇంకా నువ్వు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నావు, ఇంకా దేవుడి దగ్గర పశ్చాత్తాపడలేక తిరిగి ఆయన ప్రేమని పొందుకోలేని వాడిగా, కఠినాత్ముడిగా జీవిస్తున్నాము. జాగ్రత్త వహించు. దేవుడి ప్రేమ గర్జిస్తున్నది లోపడదామని మనం ఆయన అప్పగించుకున్నాం. దేవాలయంగా అయితే క్షమించేది. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావం. ఈ లోక ప్రేమ నుంచి నన్ను విడిపించాను. మీ ప్రేమను నన్ను స్థిరపరచుకోవడం. నేను ప్రేమిస్తానయ్యా, నీ ప్రేమను నేను జీవిస్తానయ్యా, నీ ప్రేమను కలిగి నేను జీవిస్తానయ్యా. నా జీవితాన్ని బట్టి ప్రభా ఇతరులకి నీ ప్రేమను నేను కనపరుస్తాను ప్రభా. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నీ ప్రేమ నాకు కావాలి ప్రభా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సేవాపదైనా ఉదయకాలంలోనైనా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కొద్దిసేపు మీ వాక్యం మీద ఉన్నాం ప్రభా. అవును ప్రభా, యథార్థంగా నీతి భక్తులుగా ప్రభా నీ సన్నిధిలో మేము జీవించే వారిగానైనా మీరు కోరుకుంటున్నాం ప్రభా. అటు విషయం మేము జీవించే వారిగానైనా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మని మా వరకు మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ సహాయంతోనైనా మేము మా జీవితాన్ని సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం చేత ప్రభా నీ కట్టడాల్లో మేము జీవించే వారిగానైనా ప్రతి ఒక్క జీవితాన్ని మీరు సరి చేయి మేము అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, మీ వాక్యం చేతనైనా మేము ఆత్మలోనైనా అన్ని విషయాలు వర్ధిల్లే కృపను మాకు దయచేయండి ప్రభా. ఆత్మలో వర్ధిల్లే వారిగానైనా మేము మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృపను కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరేనైనా మీ పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రతి ఒక్క జీవితాన్ని మేము మీ వాక్యం చేత కట్టమని అడుగుతున్నాం తండ్రి. మా జీవితానికైనా ఒక నిలకడని మేము దయచేయమని అడుగుతాం. క్రీస్తు అనే బండ మీదనైనా మా జీవితాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. అవును ప్రభా, మీరు అనుగ్రహించే ప్రేమలోనైనా మేము నిలిచి ఉండే కృపలు మాకు దయచేయండి. ఈ ప్రేమలు మమ్మల్ని
బలపరచండి. మీ ప్రేమ కలిగి మేము అంతమ వరకు జీవించేవారుగా మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు బిడ్డను బలపరచండి. ఒకసారి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీనైనా మీరు వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నారని నేను మీరు వాళ్ళకి తెలియజేస్తున్నారు ప్రభా. అది గుర్తించి ప్రభా మీ సన్నిధి పరిచినైనా వాళ్ళ జీవితాన్ని నీకు అప్పగించుకొని ప్రభా, వాళ్ళ తిరిగినైనా పోగొట్టుకున్న ప్రేమనినైనా వాళ్ళ పొందుకొని ప్రభా, మీ ప్రేమలైనా వడ్డీల కృపను ప్రతి ఒక్క బిడ్డకు మేము దయచేస్తాం. ప్రతి ఒక్క బిడ్డకు మీ చేతులకు అప్పగిస్తాం. మీరేనైనా మీ ప్రేమతోనైనా వాళ్ళ జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి ప్రభా, నువ్వు అనుగ్రహించే రక్షణ ఆనందంలోనైనా